నమస్కారం. జే న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. కరుణ, ప్రేమ, త్యాగం ఇవే క్రీస్తు ప్రేమతత్వంలోని ముఖ్యమైన అంశాలు. తోటి మనిషిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. అదే ఆత్మనివేదన. మన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించడానికి ఏకైక మార్గం సాటి మనిషిని ప్రేమించడం. ఈ ప్రేమ సూత్రాన్ని బోధించిన క్రీస్తు జన్మదినమే క్రిస్మస్ పర్వదినం. ఈరోజు మానవాళికి మహోదయం, సమస్త ప్రజలకు శుభోదయం. యేసుక్రీస్తు తన రక్తంతో లోకాన్ని శుద్ధి చేసి తన గాయాలతో వ్యవస్థను స్వస్థత ప్రసాదించాడు. తను ముళ్ళ కిరీటం ధరించి ప్రపంచానికి పూలదారి పరిచాడు. తను శిలువ మోసి సమస్త మానవాళిని పాపభారం నుంచి విముక్తం చేశాడు. బాధతప్త హృదయులకు జీవితం మీద ఆశని, భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగించాడు. ప్రేమ, కరుణలతో ప్రపంచాన్ని జయించవచ్చని తెలిపి సర్వ మానవాళికి శాంతి సందేశాలను వినిపించిన యేసుక్రీస్తు జన్మదినమే క్రిస్మస్ పర్వదినం. ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో చర్చిలు నూతన శోభను సంతరించుకున్నాయి. సూర్యాపేటలోని సిఎస్ఐ, మన్నా చర్చ్, సెంటినరీ బాప్టిస్టు చర్చి, సిల్వి సిలోయం చర్చిలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ చర్చిలో శనివారం అర్ధరాత్రి నుంచే సంబరాలు మొదలయ్యాయి. అన్ని చర్చిల్లో ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ను మంత్రి జగదీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లికతో కలిసి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్, పెద్దపంగు స్వరూపారాణి, ఆకుల లవకుశ, బైరు దుర్గయ్య గౌడ్, నాయకులు కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాష్, నంద్యాల దయాకర్ రెడ్డి, తూముల ఇంద్రసేనారావు, గండూరి కృపాకర్, పూర్ణ శశికాంత్, యలగందుల వెంకటేశ్వర్లు, శనగాని రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని సిల్వి సిలోయం చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. చర్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నపిల్లలు పాడిన కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చర్చ్ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి అక్కడ ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. అనంతరం చర్చి పాస్టర్ మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్, మున్సిపల్ కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్, పెద్దపంగు స్వరూపారాణి, ఆకుల లవకుశ, నాయకులు కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాష్, నంద్యాల దయాకర్ రెడ్డి, గండూరి కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. మానవాళి పాపాలను కూడా తొలగిస్తూ మానవదేశ పాపాలని దాన్ని మోస్తూ ఒక మంచి శాంతియుతమైన సమాజాన్ని అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండే సమాజాన్ని నిర్మించినందుకు లోకానికి వచ్చిన యేసు జన్మదినం క్రిస్మస్ పండుగ మనమందరం సంతోషంగా జరుపుకుంటాము. ఈ సందర్భంగా మరి క్రిస్టియన్ సోదరులు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన మొత్తం భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఉండే పద్ధతుల్లో దేశంలో వస్తున్న చెడు పోకడలన్నిటికీ వాటిని నిరోధిస్తూ మరి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ఆచార సంప్రదాయాలందరినీ కూడా ఇతరులు కూడా గౌరవించాలని, ఒకరి పండుగల్ని, ఒకరి ఆచార సంప్రదాయాన్ని కూడా గౌరవించుకొని అందరం కలిసి ఈ సమాజానికి మంచి శాంతియుత సమాజంగా చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మరి క్రిస్మస్ పండుగను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలుసు. మరి వాళ్ళ ప్రపంచం దేశమంతా ప్రపంచంతో మనం చూస్తూ ఉంది. మరి ఒకరి పండుగ ఆచారాన్ని ఎక్కువ గౌరవించి
వారు చేసుకోవడం ఇంత మంచి ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పే మంచి విధానాన్ని ప్రవేశపెడుతూ అది మన తెలంగాణలోని హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాలు ఈ విభిన్న కులాలు జాతులకు సంబంధించిన ఈ తెలంగాణ మంచి సంప్రదాయాన్ని నెలకొల్పి భారతదేశానికి మనందరూ కూడా తీసుకొచ్చి ఉండాలని మరి ఈ సందర్భంగా యేసు ఉండాలని తెలంగాణ ఆలోచనలు ఇతర దేశానికి అందరికీ కూడా రావాలని ఒక మంచి శాంతియుతమైన సమాజం దేశంలో ఏర్పడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నాటి అవకాశం ఇచ్చిన దాంతో కలిసి ఈ సంతోషాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరి ఆధారపడి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. I wish you happy Christmas to all of you. ఈ లోక రక్షణ ఉదయించిన పర్వదినంగా క్రిస్మస్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గ గౌరవనీయులు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రులు అన్న గుండెపల్లి జగదీష్ రెడ్డి గారికి సూర్యాపేట ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేడుకలో పాల్గొన్న ముఖ్య గౌరవ కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సంఘ కాపరి, ఇక్కడ విచ్చేసిన సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు అందరికీ కూడా మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నా చర్చిలో మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలో ఏర్పాటు చేసిన 75 కిలోల భారీ కేక్ని మంత్రి కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లికా ప్రకాష్, కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్, గుణగంటి వంశీ, ఆకుల లవకుశ తదితరులు పాల్గొన్నారు. ఆయన పుట్టినదినాన్ని జరుపుకోవడం అందరి బాధ్యత అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నాం. మరి మనసు పట్టణంలో కూడా మంచి సంతోషకరమైన వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత హిందూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తేడా లేకుండా ఒక ఆచారాన్ని సంప్రదాయాన్ని ఇంకొక గౌరవిస్తూ ఒక మార్గాన్ని ఇంకొకరు ఆహ్వానిస్తూ అందరూ కలిసి దేశంలోనే ఒక గొప్ప సమాజం తెలంగాణ సమాజం ఇది అందరికీ ఆదర్శంగా ఉండే సమాజం చెప్పి ఏ అయితే మనకు మార్గాలు చూపించినట్టు అదే జరుపుకుంటున్నాం జరపాల్సింది. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాక్యంగా ఎక్కడనే కాదు బాప్తిసం తీసుకోవడం దేవుడు ఈరోజు ఈ సంఘంలో ఉన్న విజయాన్ని ఎప్పుడు భయపడలేదు. అసలు మాట్లాడేదే తెలియదు. దేవుడు ఈ విధంగా ఆశీర్వదించినందుకు దేవుడికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు పండుగ జరుపుకోవడం నేను ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు వచ్చాను. చర్చ అద్భుతంగా ఇంత పెద్దగా దేవుడు ఆశీర్వదించినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సంఘం ప్రతి బిడ్డ కుటుంబం కూడా శాంతియుతంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘం ఏ విధంగా విస్తరించబడిందో మన సూర్యాపేట పట్టణం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా అద్భుతంగా అభివృద్ధి చెందాలని మంచి ప్రభుత్వాన్ని దేవుడు ఇచ్చినందుకు మనందరం ఇంకా మనకి కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం ఉండాలని ప్రార్థించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రార్థన ద్వారానే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుందని దేవుడి బిడ్డలుగా మనం నమ్ముతాం కాబట్టి ఈరోజు గౌరవ మంత్రులు మన సూర్యాపేట శాసనసభ్యులుగా ఉంటూ సూర్యాపేటకి గతంలో ఎన్నో సమస్యలు ఉంటే మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా కరెంట్ సమస్య కాదు, సూర్యాపేటకి నీటి సమస్య చాలా ఉంటే ప్రతి ఒక్క సంవత్సరం వేసే వచ్చిందంటే వాటర్ సమస్య చాలా ఉండేది. మన గౌరవ మంత్రుల సహకారంతో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నీటి సమస్య అనేది లేదు. ఎవరి పనులు వాళ్ళు మన వృత్తి మనం చేసుకునే
పట్టణంలో సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్లను సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ క్రీస్తు చూపిన బాటలో అందరూ నడవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ యేసు ప్రభు వాక్యానుసారం ప్రతి ఒక్కరూ జీవించాలని అన్నారు. ఈ చర్చ్ పాల్గొనడం మాస్టర్ గారికి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి మన నేను లోకరక్షకుడు వ్యక్తి క్రీస్తు మా మధ్యన జన్మించినారు. వారు క్రీస్తు దేవుడు కోరుకున్న పద్ధతుల్లో మన తెలంగాణ ప్రభుత్వం ముందు నడుస్తూ ఉన్నది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఉన్న అన్ని రకాల చెడు పోకడలు విసర్జించి క్రీస్తు కోరుకున్నారు. ప్రపంచ మానవాళికంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, పాపం మొత్తం హరించబడాలని చెప్పి ఇతరుల పాపాలని తల మోస్తూ వారికి విముక్తి కలిగించిన పద్ధతుల్లో మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాల ప్రజలు కూడా కలిసి సుఖ సంతోషాన్ని పంచుకోవాలని, ఒకరి ఆచారాలని, సంప్రదాయాలని ఇంకొకరు గౌరవించడం, ప్రేమించడం అలవాటు చేసుకోవాలని, అది తెలంగాణతోనే ప్రారంభం కావాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీస్తు జన్మదినాన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినట్లుగా గత 2 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు కూడా మీరందరూ కూడా గమనిస్తారు. యేసుక్రీస్తు ప్రభు నామంలో వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించాలని సూర్యాపేట పక్షాన నేను దేవుని బిడ్డగా ఉంటూ ప్రార్థన చేయడం, గౌరవ మంత్రివర్యులు సహకారంతో సూర్యాపేట అభివృద్ధిలో భాగంగా ఆ దేవుడు ఆశీర్వదించినందుకు ఆ దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, శాంతియుతంగా ఉండాలని, మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా పేద ప్రజల కొరకే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోక రక్షకుడుగా మొదటగా పేద ప్రజలు వాళ్ళ కోసమే ఆశీర్వదించడం, మరి ఈరోజు గవర్నమెంట్ కూడా అదే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సెంటినరీ బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు అందరూ శనివారం అర్ధరాత్రి నుండే వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రోజున ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి పేద క్రైస్తవుల కొరకు ఏర్పాటు చేసిన బట్టల పంపిణీ గురించి తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ దేవుడు చూపిన బాటలో అందరము నడవాలని సూచించారు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ యేసు ప్రభు జనులందరి పాపములు తొలగించడానికి శిలువ ఎక్కారని, యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడవడం ప్రజలందరి బాధ్యత అని గుర్తు చేశారు. మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో అధిక సంఖ్యలో ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం ధరించి ప్రజలందరికీ పూలబాట వేశారని అన్నారు. అనంతరం భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి రాములు, యలగందుల వెంకటేశ్వర్లు, జ్యోతి కరుణాకర్, రంగినేని లక్ష్మణరావు, నల్లకుంట్ల అయోధ్య, నెమ్మది భిక్షం, మల్లు లక్ష్మి, పోతు భాస్కర్, జీడి భిక్షం, ఆబీద్, మడిపల్లి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు ఏ కార్యక్రమం అయితే
మీరు చెప్పాలని సందేశం ఇచ్చిందో ఆ సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా మీరందరూ గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాచారాలు, అన్ని కులాచారాలు ఒకరికొకరు గౌరవించబడాలి, ప్రేమించబడాలి, అందరూ కూడా ప్రేమలో ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి మన ప్రభుత్వమే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్న సంఘటన తెలుసు. మరి మళ్ళీ ఈ సంవత్సరం ప్రచారంలో మరి రాబోయే సంవత్సరం కూడా అందరం ఇదే పద్ధతిలో మళ్ళీ వచ్చే 2017 డిసెంబర్ 20 లోకరాష్ట్రపతి యేసు యొక్క జన్మదినాన్ని మళ్ళీ కలిసి జరుపుకున్నామని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒకసారి యేసు జన్మదిన శుభాకాంక్షలు. సంఘస్థులు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత వారం రోజుల నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రతి సంఘంలో ఘనంగా జరుపుకుని ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ని జరుపుకుంటున్న ఏకైక పండుగ దేవుడు ఉదయించిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన పండుగ ప్రపంచమంతా జరుపుకోవడం, అందులో మనం దేవుడి బిడ్డలుగా ఉన్నందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముఖ్యంగా అయినా చెప్పినట్టుగా ఈ లోకానికి ఒక మతం కాకుండా ప్రతి మానవులు యేసుక్రీస్తు ప్రభువుని పోలి ఉండాలని, శాంతియుతంగా శాంతి సమాధానం ప్రతి కుటుంబానికి ఉండాలని సువార్త ప్రకటన దేవుని వాక్యంలో ముఖ్యంగా చెప్పేది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం ఒకటే యేసుక్రీస్తులో మనకు కనిపిస్తుంది. అందులో ప్రారంభం చేయడం జరిగింది. ఈసారి 3వ క్రిస్మస్గా సూర్యాపేట జిల్లాలో మార్చడం కూడా జరిగింది. మరి సూర్యాపేట దినదినాభివృద్ధి జరుగుతూ దేవుడు ఇంకా ఆశీర్వదించాలని మీ అందరూ ప్రార్థనలు చేయాలని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే పేద ప్రజల కోసం యేసుక్రీస్తు ప్రభు రోగుల కోసమే వైద్యుడు అని బైబిల్లో చెప్పిన విధంగా మరి గవర్నమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పేద ప్రజల కోసమే మేలున్నారని ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ తెలిసిందే. మరి ప్రతి ఒక్క పథకం కూడా పేదవాళ్ళ కోసం ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇక్కడ మన సూర్యాపేటలో మనం చాలా సమస్యలు చూసాం. ఇప్పుడు నిజంగా ప్రతి సమస్యను తీర్చి అన్ని వసతులు కల్పిస్తూ వాతావరణం అనుకూలంగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి కుటుంబంలో శాంతి నెలకొంటుంది అంటే గౌరవ మంత్రి గారి సహకారం అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇంకా ప్రార్థించి మన కుటుంబంలో శాంతి ఉండాలని, అన్ని సౌకర్యాలు ఉండాలని ఏదైనా ప్రార్థిస్తామో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని ప్రార్థించాలి. ముఖ్యంగా సంఘాల కోసం ఎన్నో అవసరాలు ఈరోజు సంఘాలు కట్టబడక చాలా మంది పేద ప్రజలు ఉంటున్నారు. వారందరి కోసం సంఘాలు నిర్మించడానికి ఆర్థిక అవసరం కల్పిస్తూ నిధులను కేటాయిస్తూ గౌరవ మంత్రి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తప్పకుండా వచ్చే సంవత్సరానికి ఈరోజు సూర్యాపేట జిల్లాలో కొన్ని సమస్యలు చూస్తున్నాం. వచ్చే సంవత్సరానికి జిల్లాలో కావాల్సిన అన్ని సౌకర్యాలు వసతులు ప్రతి కుటుంబంలో ఇంకా ఈ సంవత్సరం నూతన సంవత్సరాలు ఎవరైతే తీసుకున్నారో పేద ప్రజలు ప్రేమ బిల్లు ఎవరైతే తీసుకున్నారో వారి ఇంట్లో ఇంకా అధికంగా అభివృద్ధి చెందాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైతే చర్చెస్ లేవో అక్కడ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేసి చర్చెస్ కట్టాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, ఏ మతమైనా కానీ ఈ దేశంలో ఉన్న పేద ప్రజాని కొరకు మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. గత 7 ప్రభుత్వాలున్నా కూడా బీద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజు ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులపై ఎంతో బాధ్యత ఉంది. సంక్షేమ కార్యక్రమాలు బీద ప్రజలకు కొరకు చేరుతున్నాయని
నా వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ క్రిస్మస్. ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా నూతనంగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరి ఎంతో ఆనందోత్సవంగా ఈ క్రిస్మస్ వేడుకలను 2017-25 వరకు ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏదైతే యేసు ప్రభువు కోరుకున్న ప్రపంచంలో ఉన్న దీర్ఘకాలికమైన వ్యాధులు కావచ్చు, పేదవాళ్ళకు మంచి జరగాలని, పాప విముక్తి, పేద వర్గాల వారికి సేవ చేయడానికి ప్రపంచంలో యేసు ఏదైతే ప్రపంచంలోకి ప్రవేశించినాడో మరి ఈ జన్మదిన వేడుకలను వారి ఆశయాలను ఆశించిన ఆశయాలు నెరవేరాలని భారతీయ జనతా పార్టీగా ఒక వ్యక్తిగా కోరుకుంటూ ఏదైతే యేసు కోరుకున్న పేదరిక నిర్మూలన కానీ అది రావాలని, దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోకుండా, రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వకుండా ఏదైతే ఈ జన్మదిన వేడుకలను యేసు ఏదైతే కోరుకున్నాడో యేసు ప్రభువు చెప్పేది మూడే మాటలు. ఒకటి శాంతి కావాలి, మానవ సమాజం కావాలి, అందరూ సమానంగా బతకాలని చెప్పి యేసు ప్రభు ఏదైతే కోరుకున్నాడో దాన్ని సాధించడమే లక్ష్యంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి, శాంతి కట్టుబడాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా ప్రజానికందరికీ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్ దంపతులు క్రిస్మస్ సందర్భంగా విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి క్రిస్మస్ కేక్ను కట్ చేసి చైర్మన్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, డిఎస్పి సునీత, కోదాడ మున్సిపల్ చైర్మన్ దంపతులు వంటిపులి అనితా నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్, వెలుగు సంతోషి, నిమ్మల వెంకన్న, వల్దాసు దేవేందర్, అంగిరేకుల రాజశ్రీ, షాహీన్ బేగం, బీరవోలు శ్రీవిద్య, కాకి దయాకర్ రెడ్డి, కొప్పుల కరుణాకర్ రెడ్డి, గుడిపుడి వెంకటేశ్వరరావు, గండూరి రామస్వామి, గండూరి శంకర్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిటి ఏ చిటి ఇంకా నారాధన అన్న కొంచెం రండి చిటి తప్పట్లేదు ఒకటి రోజు 230 శుక్రియా ఏ జన
జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.